శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై జరిపిన ఖచ్చితమైన దాడులలో భారతదేశం యొక్క వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ ఉపయోగించబడుతుందని భావించారు. ప్రస్తుతం 2025 నాటికి భారతదేశ ఆయుధాగారంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. మొదటి క్షిపణిని జూన్ 12, 2001న పరీక్షించారు మరియు అప్పటి నుండి ఆయుధం యొక్క పురోగతిలో దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి మానవరహిత పేలోడ్ రాకెట్. ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్, గైడెన్స్ సిస్టమ్, ఏరోడైనమిక్ ఫ్రేమ్, ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలు మరియు వార్హెడ్ ఉన్నాయి. ఇది 200 నుండి 300 కిలోగ్రాముల అధిక పేలుడు వార్హెడ్ను పంపిణీ చేయడానికి కూడా అమర్చబడింది. తక్కువ రాడార్ సంతకం మరియు అధిక వేగం మరియు ఖచ్చితత్వం యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉన్న సుదూర లక్ష్యాల కోసం ఆయుధం ఉపయోగించబడుతుంది. ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరియు రష్యా యొక్క ఎన్పిఓ మషినోస్ట్రోయెనియా మధ్య జాయింట్ వెంచర్గా అభివృద్ధి చేశారు. అధికారిక సమాచారం ప్రకారం బ్రహ్మోస్ ప్రాజెక్ట్ భారతదేశంలోని బ్రహ్మపుత్ర మరియు రష్యాలోని మోస్కోవా అనే 2 నదులకు పేరు పెట్టబడింది. 250 లక్షల డాలర్లు లేదా నేటి విలువలో 2135 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ అధీకృత మూలధనంతో స్థాపించబడింది. భారతదేశం అభివృద్ధి కోసం అధీకృత మూలధనంలో 50.5% అందించింది. రష్యా మిగిలిన 49.5%ని 1998లో సమకూర్చింది. అయితే బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధికి అయ్యే ఖర్చు అధికారికంగా వెల్లడించలేదు. బ్రహ్మోస్ 2007లో భారత సైన్యానికి అప్పగించబడింది మరియు ఆ తర్వాత భారత వైమానిక దళం దాని సుఖోయ్ -30 ఎంకీ యుద్ధ విమానాల కోసం ఎయిర్ లాంచ్ చేసిన వెర్షన్ను కూడా పొందింది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి 4 ప్లాట్ఫారంల నుండి ప్రయోగించగలదు. అవి గాలి ప్రయోగ వ్యవస్థ, భూమి ఆధారిత వ్యవస్థ, నౌక ఆధారిత వ్యవస్థ మరియు జలాంతర్గామి ఆధారిత వ్యవస్థ. ఏప్రిల్ 2025 నాటికి బ్రహ్మోస్ క్షిపణి యొక్క 2 రకాలు మాత్రమే సాయుధ దళాలతో సేవలో ఉన్నాయి, అంటే బ్రహ్మోస్ బ్లాక్ ఐ మరియు బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్. ఇవి కాకుండా పైప్లైన్ కింద మరో 3 బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. ఇవి మరింత అధునాతన సాంకేతికతతో మరియు ఉన్నత స్థాయి సామర్థ్యాలతో అమర్చబడతాయి. బ్రహ్మోస్ విస్తరించిన పరిధి. ఇది 1500 కిలోమీటర్ల పరిధిలో శత్రువులను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తుంది.